జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్క నిమిషం ప్లీజ్, మనకి ఇప్పటికే లేట్ అయింది. దయచేసి ఇప్పుడు మనం రైతులు అవస్థ పడుతున్నారు. రైతులు గోసపడుతున్నారు. దయచేసి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్క నిమిషం నేను రైతుల గోస దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పోరాటానికి సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డిని దిగొచ్చే వరకు మనం పోరాటం చేయాలి. ఏంటండి రైతులు, నాకు 40 ఏళ్ల కింద నేను వ్యవసాయం చేశాను. ఆ రోజు నీళ్లు లేక, కరెంటు లేక, కొనేటోళ్ళు లేక అవస్థ పడ్డం కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి గుర్తుకొస్తాను. ఇప్పుడు గుమ్ములలో పోసుకునేది ఒడ్లు మక్కలు. ఈ రోజు ఎంత గోసపడతాందయా. కేసీఆర్ ఏయంలో కళ్ళాల దగ్గరికి వచ్చి మక్కలు కొన్నారు, ఒడ్లు కొన్నారు, తడిసిన ధాన్యం కొన్నారు. బస్తాల కాడ గోస, కాంటా పెట్టే కాడ ఎంత ఇస్తామని అడుగుతాను. ట్రాన్స్పోర్ట్కు కింటాకు 100 రూపాయలు అంటారు. మళ్ళా నెల రోజుల బట్టి అక్కడనే పెట్టిండ్రు. నెల రోజులాగా రైతులు కాపలా పడుతున్నారు. కేటీఆర్ గారు దయచేసి మా వరంగల్లో మీటింగ్ పెట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం.